సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ కు మాణిక్ యాదవ్ నిర్వహించి తనను పిలవడం చాలా సంతోషంగా ఉందని, అమీన్పూర్ తో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రైతు బంధును, యాదవులకు గొర్రెలను బంద్ పెట్టారని విమర్శించారు. హైడ్రాను తెచ్చి ఇళ్లను కూలగొడుతున్నారన్నారు. హరీష్ రావు అన్న గారికి కలిసిన నువ్వు పని చేసుకో, నీ ఇంకా ఉంటా విన్నంటే ఉండి నాకు వచ్చిన మెయిన్ పని అయిపో. ముందుగా ఈ యొక్క 70,000 మరి దీనికోసం మరి నిర్వహించి ఈ రోజు అవార్డు ఫంక్షన్ కు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. అమీన్పూర్ తో నాకు బాగా దగ్గర సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా నేను అమీన్పూర్కి వచ్చేటోని 2001, 2004 ముచ్చట, అంటే 20 ఏళ్ల కింద ముచ్చట చెప్తున్నా. 10 ఏళ్ల కింద కూడా వచ్చిన తెలంగాణ ఉద్యమంలో అమీన్పూర్కి వస్తే అక్క చెల్లెలు మంచినీళ్ళ బాధలు చెప్పుదురు. 10 రోజులకు ఒక్కసారి నల్లొస్తుంది సార్, 5 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందని. కొంతమంది అయితే నీళ్లు లేవని ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోయింది అమీన్పూర్కే. గంత బాధ ఉండేది అమీన్పూర్లో. 500, 600, 1000 ఫీట్లు వేసిన చుక్క నీళ్లు రాని అమీన్పూర్. కానీ మన కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ గోసదిచ్చింది కేసీఆర్ కాదా? మా అక్క చెల్లెలు చెప్పాలి. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఏం చేసిండు అంటుండు. నీ కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించినా మా అమీన్పూర్ లో అక్క చెల్లెల గోస తీర్చలే. కేసీఆర్ రాగానే 3 ఏళ్లలో మిషన్ భగీరథ నీళ్లు తెచ్చి అక్క చెల్లెళ్ళు బిందె పట్టుకొని రోడ్డు మీద రాకుండా చేసింది కేసీఆర్. ఈ అమీన్పూర్ లో చాలా గోస ఉండే. ఈ అమీన్పూర్ ను మండలం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. అమీన్పూర్ కు అన్ని వసతులను సమకూర్చింది బీఆర్ఎస్ పార్టీ. గా రోడ్ ఎట్లుండే, నరకం ఉండే. బీరంగూడకెళ్ళి ఓఆర్ఆర్ దాకా 55 కోట్ల రూపాయలతో రోడ్ వేసి ఇవాళ మీకు సౌలభ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏమైంది, నేను ఎవరో చెప్తున్నా మా కౌన్సిలర్ 4 కోట్ల ప్రజల్ని మోసం చేసినోడికి 3 కోట్ల దేవుళ్ళని మోసం చేసుడు ముచ్చట్న. దేవుళ్ళని కూడా మోసం చేసిండు. అందుకే మొన్న భూకంపం వచ్చిందట. ఆ సమయ సారక్క దగ్గర కూడా వచ్చిందట. దేవుణ్ణి మోసం చేస్తారు రాదా అంటే అటు దేవుణ్ణి మోసం చేసిండు. ఇక నోట్లు తనకు తన అనుయాయులకు అక్రమంగా సంపాదించిన నోట్లు ఇక కలెక్షన్. నీ ఏడాది పాలన ప్రతిపక్షాలకు తిట్లు, ప్రజలకు కొట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, నీకు నీ కుటుంబ సభ్యులకు నోట్లు. ఇంతకు మించి ఏమైనా అయిందా చెల్లె? ఏం చెప్పిండు? 6 గ్యారంటీలు. అక్కలకు చెల్లెళ్లకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఆ చెల్లె? ఇప్పుడు 12 నెలలు అయింది వచ్చి. 12 నెలలు అంటే రేవంత్ రెడ్డి ఎంత బాకీ పడ్డట్టు? ఒక్కొక్క చెల్లెకు అక్కకు 28,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డట్టు. నెలకు 2,500, 12 నెలలు అంటే ఎంతైతే చెల్లె? 28,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి వస్తే బిడ్డ 28,000 పెట్టినాక మాట్లాడరా అని చెప్పి అడుగుంది. వాడిని సీపురు తయారు పెట్టుంది. 28,000 ఎమిరా బిడ్డ అని ఆ కాంగ్రెస్ వాళ్ళకి సీపురు గట్టలు తయారు పెట్టాలి మా అక్క చెల్లెళ్ళు. ఏమన్నాడు అవ్వ తాతలకు? ఇవో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కేసీఆర్ 2,000 ఇచ్చింది కదా, నేను 4,000 ఇస్తా అన్నాడు. పడ్డాయవ్వ? 4 పడ్డాయా? మన కేసీఆర్ 200, 2,000 చేస్తా అంటే చేసిందా లేదా? మరి 2,000, 4,000 చెప్తా అన్నాడు. డిసెంబర్లోనే చేస్తా అన్నాడు. పోయిన డిసెంబర్ పోయి మళ్ళా డిసెంబర్ వచ్చింది. ఏడాదైనా అవ్వ తాతలకు 4,000 పింఛన్ రాలే. అంటే ఎంత బాకీ పడ్డట్టు ముసలోళ్లకు? ఒక్కొక్కరికి 24,000 బాకీ పడ్డాడు.